హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వీడియో వచ్చేసి పాల మీద మేకడతో ఇంట్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వెన్న తీయకుండా డైరెక్ట్ మేకడతోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ మేగడైతే ఒక 5 డేస్కి తీసింది నేను. పాలు బాగా కాచుకున్న తర్వాత దాన్ని చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, నార్మల్ ఫ్రిడ్జ్లో. అప్పుడు మేగడ అనేది చక్కగా పైన గడ్డ పడుతుంది. అప్పుడు అది తీసి ఒక గిన్నెలోకి వేసుకొని మనం అది డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 15 డేస్కి ఒకసారి స్టోర్ చేసుకున్నదంతా కూడా వెన్న చేసుకొని నెయ్యి చేసుకోవచ్చు అనమాట. అయితే నేను ప్రతిసారి దాంట్లో నుంచి ఫస్ట్ వెన్న చేసిన తర్వాత నెయ్యి చేస్తా. ఇది ఫస్ట్ టైం నేను ఇలా మేగడతో డైరెక్ట్ మేగడనే నెయ్యి కింద ప్రిపేర్ చేస్తున్నా. ఇది కూడా ఒక ప్రాసెస్. ఇది ఇలా కూడా బాగుంటుంది అనమాట. సో మనం ఈ మేగడని నెయ్యి చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 2 అవర్స్ ముందే బయటికి తీసి పెడితే ఈ విధంగా కరిగిపోతుంది అనమాట. దాన్ని ఇలా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి కాచుకోవాలి. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినందుకు గడ్డ కట్టేసి ఉంటుంది కాబట్టి ముందు ఒక 2 అవర్స్ ముందే తీసి పెట్టుకుంటే మనకు అది చక్కగా మెల్ట్ అయిపోతుంది. అప్పుడు మనం డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి ఈ విధంగా స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకుని కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. చూడండి ఇలా పొంగుతుంది. అయితే ఇలా చేసుకోవడానికి కాస్త టైం అయితే ఎక్కువే పట్టింది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇది మంచిగా వస్తుంది అనమాట. సిమ్లో పెట్టకూడదు. ఇదంతా కూడా చూడండి చిక్కగా అవుతుంది. స్టవ్ మీద పెట్టాక ఫస్ట్ పలుచగా అయింది, మళ్ళీ ఇది దగ్గరికి అవుతుంది. సో దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ మేగడైతే ఇంకాస్త దగ్గరికి అయింది. ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా ఒక క్రీమ్ లాగా అయిందనమాట. ఇప్పుడు ఈ క్రీమ్లో నుంచి కొద్ది కొద్దిగా నెయ్యి అయితే బయటకు వస్తుంది. చూడండి ఇలా వస్తున్నప్పుడు స్టవ్ని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని మెంతులు, కొంచెం కరివేపాకు వేసుకుంటే మనకి నెయ్యి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుంది అనమాట. చూసారా, నెయ్యి అయితే మనకి రెడీ అయిపోయింది, మొత్తం కాగిపోయింది చక్కగా. ఈ టైంలో మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కాస్త చల్లగైన తర్వాత నెయ్యి గిన్నెలోకి అయితే పోసేసుకోవాలి, ఫిల్టర్ చేసేసుకోవాలి, అది మాడిపోయిందంతా కూడా రాకుండా. సో మనం మేగడ నుంచి వెన్న తీసి దాని నుంచి నెయ్యి తీసిన వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. చూడండి చక్కగా ఇంట్లోనే మంచి నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. చూసారు కదండి చక్కగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా బాగుంది. ఇది మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో కొంచెం మెంతులు, కరివేపాకు వేసాం కాబట్టి కావాలంటే ఇలాచి కూడా వేసుకోవచ్చు, లేదంటే తమలపాకు వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఇది కాస్త కొంచెం ఇది చలికాలమే కాబట్టి తొందరగానే గట్టిపడుతుంది అనమాట. చూడండి ఒక 1 అవర్ 2 అవర్స్కి ఇది ఈ విధంగా అయ్యింది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో మరి ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.